హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి చరణ్ రెడ్డి అంబటి. నేను ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ ఏంటో మీకు ఫర్దర్గా నేను రివీల్ చేస్తాను. ముందుగా నా ఫస్ట్ సెట్టింగ్స్ దీన్ని ఎక్కువ ప్లేస్లో పెట్టుకొని తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళి అలా అన్నా వెళ్ళచ్చు, ఇలా అన్నా వెళ్ళచ్చు. వెహికల్ సెట్టింగ్స్కి వెళ్తే డ్రైవింగ్ అసిస్ట్లో లేన్ డిపార్చర్ అసిస్ట్ ఒకటి, ఫ్రంట్ కొలిజన్ అసిస్ట్ కానీ ఈ రెండు క్లోజ్ ఆఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏసీ ఎప్పుడు నేను ఆటోలోనే పెడతాను. టెంపరేచర్ డిపెండ్స్, నేను 25లో ఎక్కువ పెడతాను. నాకు కావాల్సిన వెంటిలేటెడ్ సీట్స్. సో నా సైడ్ వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ చేసుకొని ఇప్పుడు రైట్ నా జర్నీ మొదలు పెడతాను. సో బ్రేక్ ప్రెస్ చేసి కిందికంటే డ్రైవ్ అయింది. తర్వాత నెక్స్ట్ పార్కింగ్ బ్రేక్ అనేది రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలి. తర్వాత రివర్స్. నాకు అలవాటు అనమాట, మా ఫాదర్ నేర్పించింది. లెఫ్ట్ హ్యాండ్గా కార్ ఎప్పుడు ఫస్ట్ ముందుకు వెళ్ళాలి, దాని తర్వాతనే వెనక్కి వెళ్ళాలి అనేది మా ఫాదర్ నాకు ఎప్పుడు నేర్పించింది. మా ఒక్కడికే కాదు, మా తమ్ముళ్ళు ఇద్దరికి కూడా. ఓకే, యాక్చువల్లీ నా దగ్గర DJI గింబల్ ఉంది. గింబల్ పెట్టచ్చు, బట్ హైవేలో అయితే బాగుంటుంది, కానీ సిటీలో బాగోదని గింబల్ పెట్టట్లేదు. ఈరోజు నేను వెళ్ళబోయే మాల్ లేక్ షోర్ మాల్కి. కొంచెం వర్క్ ఉంది, కొంచెం షాపింగ్ ఉంది, అందుకనే ఒకసారి ఇది కూడా ఒకసారి వ్లాగ్ చేద్దామన్న ఉద్దేశంతో వెళ్తున్నాను. నేను యాపిల్ కార్ప్లే ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే యూజువల్ రూట్ అని నాకు తెలిసిన రూటే కాబట్టి. లేక్ షోర్ మాల్కి ఇప్పటికీ ఒకసారి వెళ్ళాను నేను సింగిల్గానే. నన్ను కామెంట్స్లో చాలామంది అడిగారు ఏంటంటే బూట్ స్పేస్ ఎంత ఉందని చెప్పలేదు MG వెంచర్ ప్రో అని. సో నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. నాది ప్రో మోడల్ కాబట్టి, MG వెంచర్ ప్రో మోడల్ కాబట్టి నాకు 579 లీటర్స్ అనేది బూట్ స్పేస్ వచ్చింది. ఈ స్మాలర్ వర్షన్స్ నెక్స్ట్ ప్రో కాకుండా ఇవి ఉంటాయి కదా, మిగతా వర్షన్స్లో వాళ్ళకి 604 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. ఇక్కడ చూసారా మొత్తం అంతా హైడ్రా వచ్చి ఎంత బాగా చేసిందో. లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా మాకు కంచె వేసేసారు. రైట్ సైడ్ ఆల్రెడీ పోల్స్ పాతారు, అది కూడా కంచె వేస్తారు. బట్ ఈ మార్పు చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. రోడ్ వైండింగ్ కానీ ఇంకా కొన్ని తీసుకుంటే బాగుండేది అని మా ఫీలింగ్ యాక్చువల్లీ. చూడండి, మీకు కంచె వేశారు, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఎక్కడ డంపింగ్ కానీ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కూడా వేశారు. ఏరియా బాగుంటుంది యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఒకటే ఇష్యూ, ఈ రోడ్ వైండింగ్ చేస్తే బాగుండేది. ఫుల్ ట్రాఫిక్ ఇష్యూ. మనకి ఇక్కడ కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది, 60 కిలోవాట్. ఆ రేకుల వెనకల అది TGEV వాళ్ళది. నేను ఒకసారి పెట్టుకున్నాను. అక్కడే ఒక తమ్ముడు కలిసాడు నాకు, శశిధర్ అని. అతను ఏంటంటే EV వెహికల్స్ డ్రైవర్ని పెట్టి ఓలా ఊబర్లో నడిపిస్తుంటాడు. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల మనం లెఫ్ట్ కానీ రైట్కి కానీ వెళ్ళాలి. మనం లెఫ్ట్కి కాదు రైట్కి కట్ చేద్దాం, బికాస్ లెఫ్ట్ ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. రోడ్ కంప్లీషన్ అయిపోయింది రోడ్డు, బట్ ఇంకా క్యూరింగ్ వర్క్ జరుగుతుంది. రోడ్స్ చాలా వైడ్ చేయాలండి, లేకపోతే ట్రాఫిక్ అంటే పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రగతి నగర్, నిజాంపేట్ కానీ
బాచ్పల్లి కానీ మియాపూర్ కానీ. బట్ ప్రగతి నగర్ నిజాంపేట అనేది లోపలికి ఉంటుంది కాబట్టి చూడండి ఎంత ట్రాఫిక్. ఇది ఆఫ్టర్నూన్ అయినా సరే. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు, వదలడం. నా ఈ సుదీర్ఘమైన ఈవీ జర్నీలో నాకు చాలామంది ఈవీ వెహికల్ ఓనర్స్ కానీ ఈవీ వెహికల్ డ్రైవర్స్ కానీ మంచి మంచి స్టోరీస్ ఉంటాయి అబ్బా, మంచి మంచి మూమెంట్స్. వాళ్ళతో మంచి మంచి టాపిక్స్ గురించి మాట్లాడతాము, వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి మాట్లాడతారు. నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేయడం గురించి లైక్ బాగుంటుంది. నాకు తెలిసింది నేను వాళ్ళకి చెప్తే అవునా ఇలా చేస్తే ఓకే, ఇలా చేస్తే మనకు ఇలా వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇలా చేస్తే ఓ ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉందా, ఇలా చేస్తే రీజనరేషన్లో మనకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ లైక్ రేంజ్ వస్తుంది. ఇలాంటివి వాళ్ళు అంటే లైక్ వాళ్ళకి నేను నాలెడ్జ్ షేర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తెలుసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే లైక్ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నాకు తెలిసింది నా 10 మందికి కాకపోతే 100 మందికి షేర్ చేయాలని అనుకుంటాను. అట్లని నాకే తెలుసు అని నేను అనుకోను. ఎవ్రీడే ఐఎమ్ లర్నింగ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఈవీ అంటే నాకు చాలా ఇష్టం. నా బైక్ ఈవీయే లైక్ స్కూటీ. ఎప్పటి నుంచో నేను ఈవీలోనే ఉన్నాను. ఈ మధ్య కారు ఈవీ మారం, కానీ స్కూటీ ఫ్రమ్ అరౌండ్ ఒక 4-5 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను ఈవీలోనే. ఈ రోడ్సే కొంచెం వైడ్ చేస్తే బాగుండేదని నా ఫీలింగ్. బికాస్ ట్రాఫిక్ జనాలు ఎక్కువ అయిపోతుంది. స్ట్రైట్ రోడ్ లేదు కాబట్టి ఇప్పుడు అందరూ స్కాటర్ అయిపోయి ఏ రోడ్ లైక్ చిన్న చిన్న గల్లీల్లోంచి వెళ్ళిపోతున్నారు. బట్ వన్స్ ఒకసారి ఆ సిగ్నల్ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే రోడ్ ఓపెన్ అయిన తర్వాత అబ్బో హెక్టిక్, అసలు చిరాకు. మొన్న రీసెంట్గా హైడ్రా ఇది కూల్చేసింది, బట్ పూర్తిగా క్లియర్ చేయలేదు. ఇలా ఉంటుంది సగం సగం వర్క్స్. నేను ఇక్కడ ఏ గవర్నమెంట్ని పాజిటివ్ చెప్పట్లేదు, నెగిటివ్ చెప్పట్లేదు. హైడ్రా ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ బ్యాడ్. నేను బ్యాడ్ అని నేను పర్టికులర్గా చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ ఇల్లులు కోల్పోయిన వాళ్ళు లేకపోతే కోల్పోబోతున్న వాళ్ళు బ్యాడ్ అనే చెప్తారు. మాకేం ప్రాబ్లం లేదు. మేమైతే మాకు పర్టికులర్గా హైడ్రా వచ్చి మంచిగా చేసింది, చెడేం చేయలేదు ఇప్పటివరకు. కొంతమంది పడగొట్టింది, అప్రోచ్మెంట్స్ ఉన్నవి. ఇంకా దానికి మనం ఏం చెప్పలేము. బికాస్ మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడు చెప్పాలి. అది గవర్నమెంట్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఏ ఇండివిజువల్ గవర్నమెంట్ ఏజెన్సీ కానీ అన్న ఫీలింగ్ అంతే. ఏదో ఈ చట్నీస్లో నేను ఒకసారి తిన్నాను, చాలా బాగుంది యాక్చువల్లీ ఈ చట్నీస్లో. తర్వాత ఈ తబలాలో కూడా ఎప్పుడో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తిన్నదే, తర్వాత మళ్ళీ తినలేదు. ఎందుకంటే ఆల్రెడీ టేస్ట్ చేసాం కాబట్టి, అండ్ కొత్తగా వస్తుంటాయి కాబట్టి. అండ్ ఈ పిఎన్ఆర్ ఎంపైర్ అనే మాల్లో మొత్తం ఈ మాల్ మొత్తం అంతా 90% ఫుడ్డే. బఫే దగ్గర నుంచి బ్రువెరీ వరకు అన్నీ ఉన్నాయి దీంట్లో. లైక్ ఈ మాల్కి వెళ్తే చాలు, ఎవడికి ఏ విధంగానే ఉన్న ఆకలంతా తీరిపోద్ది. మండీ ఉన్నాయి, జైల్ థీమ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, జంగల్ థీమ్ ఉన్నాయి, ట్రైన్ రెస్టారెంట్స్ ఉంటాయి, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. ట్రావెనీ హాస్పిటల్స్, కేపీహెచ్బి కాలనీ. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందబ్బా? ఇలా ప్రమోట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే లైక్ వాళ్ళ బిజినెస్ గురించి అని కాదు, ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో మనకు సడన్గా పక్కనే హాస్పిటల్ ఉన్నా పక్కనే క్లినిక్ ఉన్నా మనకు ఇలా ప్రమోషన్స్లో ఏంటంటే లైక్ మనం వెళ్ళేటప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ వెళ్ళేటప్పుడు ఓకే నియరెస్ట్ హాస్పిటల్ చూసిన వెంటనే ప్రమోషన్ బోర్డు ఆటోమేటిక్గా చూసి హాస్పిటల్స్కి వెళ్తాం. లైక్ అదర్ ప్రమోషన్ రిలేటెడ్ నేను చెప్పట్లేదు, బట్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించింది ఏదైతే ఉందో అది డెఫినెట్గా ప్రమోట్ చేసుకోవాలి. బికాస్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ గ్రీన్ స్టోన్లో కూడా చాలాసార్లు తిన్నాను నేను. ఈ కేఎఫ్సీలో 1-2 సార్లు తిన్నాను. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్కి వెళ్ళాను 2-3 టైమ్స్, బట్ నాట్ రైట్ నౌ. ఇప్పుడు కాదు, ఈ మధ్యకాలంలో కూడా వెళ్ళలేదు. ప్రమోషన్స్. ఇఫ్ యూ డోంట్ డూ ప్రమోషన్స్, no one knows that you exist. If you do promotions, you will get bad reviews. And if you are not good at the product, definitely you will get bad reviews and bad opinions from customers and clients.
ఇదిగోండి మన లేక్ షోర్ మాల్కి వచ్చేసాం. యా, నాకు తెలిసి హైదరాబాద్లో బిగ్గెస్ట్ మాల్ అంటారు. నేను ఒకసారి వెళ్ళాను, పెద్దగానే ఉంది. బట్ ఏఎంబి లాగా లైక్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అంతా లైక్ పెద్దగా ఉంది, లేకపోతే ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయనేది బేస్డ్ అపాన్ బ్రాండ్స్. ఇప్పుడు ఏదైనా మాల్ స్క్వేర్ ఫీట్ ప్రకారంగా కొలిచాను నేను బేస్డ్ అపాన్ బ్రాండ్స్ చూపిస్తాను, బ్రాండ్స్ ప్రకారంగానే నేను అనుకుంటాను. సో మేము ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం, లోపలికి ఎంటర్ అయిపోయాం. ఎన్ని బ్రాండ్స్ వచ్చాయన్న దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి నేను అనుకుంటాను. బట్ శరత్ సిటీ క్యాపిటల్ మాల్ స్టిల్ హ్యావ్ ఏ స్టెప్ అహెడ్ అని నా ఫీలింగ్. ఇక్కడ దీంట్లో కూడా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, లేవని చెప్పలేను, దాంట్లో లేనివి దీంట్లో ఉన్నాయి. దీనికి ఆటోమేటిక్గా హెడ్ లైట్స్ ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. వీళ్ళు మొదలెట్టారు అయితే ఇప్పుడే. సెకండ్ ఉంది, యూ కెన్ సీ. ఇదేంటో ఒకసారి నేను దిగిన తర్వాత టాటాదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్దది. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దీన్ని పార్కింగ్లో పెడితే కానీ టెయిల్ గేట్ ఓపెన్ అవ్వదు. ఓకే, ఇందాక సెక్యూరిటీ చెకింగ్లో అవసరం వచ్చింది లేండి. చూసారా, టాటాది 60 కిలోవాట్ ఛార్జరు. ఇది లేక్ షోర్ మాల్లో పెట్టారు. ఇట్ ఈస్ అవైలబుల్. టైప్ 2 7.4 కిలోవాట్, ఇలా రెండు ఉన్నాయి యాక్చువల్లీ. టైప్ 2వి టైప్ 2లోనే పెట్టుకోవచ్చు. ఇది 60 కిలోవాట్, ఇది 7.4 కిలోవాట్స్, రెండు ఉన్నాయి. మనం ఎంట్రన్స్లో లాబీ 2లో నుంచి ఎంట్రన్స్ అయిపోతాం. ఎంటర్ అవుతున్నాం లాబీ 2 నుంచి. ఇదేదో కొత్తగా చూస్తున్నాను, ట్రూ బ్లాక్ అనే కాఫీ. వెళ్ళి చూద్దాం ఒకసారి. సో నేను తీసుకోవడం వల్ల వాళ్ళు మనకు ఇది ఇచ్చారు, టేబుల్ దగ్గర పెట్టుకోవాలంట. సో దట్ దే విల్ సర్వ్ us. బాగుంది సీటింగ్ కూడా. రిచ్ లుక్లో ఉంది, సీటింగ్ కూడా బాగుంది. వీళ్ళకి కరెక్ట్ ప్లేస్లో దొరికింది. అదే మీకు మెట్రో కూడా మీకు కనిపించేదే మెట్రో, మోర్ హాస్పిటల్స్. నేను ఆర్డర్ చేసిన ట్రూ వెనిలా లాటే ఐస్డ్ చూడడానికి చాలా బాగుంది. ప్లస్ ట్రై లేక్ షోర్ మాల్. యా, రిఫ్లెక్షన్ పడుతుంది కానీ మీకు లేక్ షోర్ మాల్ ఇదంతా టచ్ స్క్రీన్. బేబీ ప్లాన్ ప్రకారంగా ఏముంది షాపింగ్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాను. ఇన్ఫర్మేషన్ డెస్క్ ఎక్కడ ఉందని కూడా క్లారిటీ ఉంటుంది. టేక్ మీ దేర్ అని తీసుకెళ్తే ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని తీసుకెళ్తుంది ఇన్ఫర్మేషన్ డెస్క్. తర్వాత దీన్ని జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేసి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలా వెళ్ళమని చెప్తుంది. ఈ ఫీచర్ బాగా వచ్చింది నాకు రెస్ట్ రూమ్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తుంది ఇది. టేక్ మీ దేర్. ఈ లెవెల్లో, ఈ గ్రౌండ్ లెవెల్లో రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయనేది మీకు చూపిస్తుంది. ఇది ఉమెన్ ఫ్యాషన్ మీకు చూపిస్తుంది. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఉమెన్ ఫ్యాషన్ ఎందుకు చూపిస్తున్నానంటే స్టార్టింగ్ ఆప్షన్ అదే ఉంది కాబట్టి. తర్వాత మెన్స్ ఫ్యాషన్. తర్వాత కిడ్స్ ఫ్యాషన్. తర్వాత ఎలక్ట్రానిక్స్.
తర్వాత జ్యువెలరీ, తర్వాత ఫుట్వేర్, తర్వాత కాస్మెటిక్స్, బాత్ అండ్ బాడీ వర్క్స్ కూడా ఉన్నాయి. తర్వాత వ్యూ మోర్, ఇంకా కొత్తవి చాలా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్, యాక్సెసరీస్, బ్యాగ్స్ అండ్ యాక్సెసరీస్, బార్స్, బుక్స్ అండ్ స్టేషనరీ, సినిమా, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఎలక్ట్రానిక్స్, ఎంటర్టైన్మెంట్, ఐవేర్ అండ్ కేర్, కెఫేస్, ఫుడ్ కోర్టు, ఫుట్వేర్, హెల్త్ అండ్ బ్యూటీ, హోమ్ అండ్ లైఫ్ స్టైల్, ఇన్నర్వేర్ అండ్ లెంగ్రేన్, జ్యువెలరీ స్టోర్, కిడ్స్ ఫ్యాషన్, లగేజ్, మెన్స్ ఫ్యాషన్, రెస్టారెంట్, సెలూన్ అండ్ స్పా, స్పోర్ట్స్ వేర్, టాయ్స్ అండ్ గేమ్స్, యూనిక్ సెక్షన్స్, ఫ్యాషన్స్, వాచెస్ అండ్ ఉమెన్ ఫ్యాషన్స్. ఇప్పుడు రైట్ నో మనము ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో ఏది చూపించలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్గా మనము వ్యాన్ విజన్ తీసుకుందాం. యాక్చువల్లీ నేను వచ్చింది దీనికే. లెవెల్ 1 యూనిట్ 1 to 16 ఉందని. టేక్ మీ దే చూస్తున్నా. ఇలా వెళ్ళి అటు వెళ్ళమంటుంది ఇది. ఫ్రమ్ ఎఫ్ఎస్ సెకండ్ ఫ్లోర్ ఇలా వెళ్ళి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళమంటుంది. సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ లెవెల్లో రైట్ సైడ్లో ఉంటుంది. ఓకే, గ్రౌండ్ లెవెల్ నుంచి ఫస్ట్ స్టెప్స్ ఎక్కమంటుంది, లేకపోతే ఎస్కలేటర్ పట్టుకోమంటుంది. దాని తర్వాత నుంచి అక్కడ నుంచి వెళ్ళమంటుంది. ఇదేదో ఫీచర్ బాగుంది, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇంకా బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ కాకపోతే నెక్స్ట్ నేను వాడే అండ్ స్నిచ్ కూడా బాగుంటుంది. బట్ మన సైజ్ అక్కడ తగులుతాయి, అన్ని చోట్ల కనపడవు. కలర్ ప్లస్ బాగానే ఉంటుంది. బాంబే షర్ట్ కంపెనీ బాగానే ఉంటుంది. లైఫ్ స్టైల్ బాగానే ఉంటుంది. లైఫ్ స్టైల్లో ట్రై చేయొచ్చు, బట్ చాలా తక్కువ ఉంటుంది స్టాక్ నా సైజ్ ప్రకారంగా. బేర్ హౌస్ కూడా బాగానే ఉంటుంది. ముఫ్టీ బాగానే ఉంటుంది. జాక్ అండ్ జోన్స్ బాగానే ఉంటుంది. అలెన్ సోనీ కూడా బాగుంటుంది. బట్ ఇవి స్టోర్లలో తీసుకోవడం కన్నా ఆన్లైన్లో తీసుకోవడం ఉన్నాయో. వ్యాన్ విజన్ ఏంటంటే ఆన్లైన్లో మంచి క్లాత్ రావట్లేదు, అందుకే అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. రైట్ను అంతే, అక్కడికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఈ మధ్యలో ఈ కియోస్కిలు కూడా పెట్టారు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఎక్కడెక్కడ ఉన్నామో, ఎక్కడెక్కడికి వెళ్ళాలని. రైట్ను అక్కడికి వెళ్ళమంటుంది. తర్వాత గ్రౌండ్ లెవెల్ 2కి వెళ్ళమంటుంది. నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఓకే, నేను లోవర్ గ్రౌండ్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి. ఇందాక నేను కింద వేరే బ్రాండ్ చెక్ చేద్దామని వెళ్ళాను. ఇలానే పైకి వెళ్తాను. నేను పైకి వెళ్ళాలి ఇప్పుడు. రైట్ నో నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. లెట్స్ సీ. ఎవరన్నా ఈ బ్రాండ్ గురించి అంటే చెప్పండి అమ్మా, నాకు ఎలా ప్రొనౌన్స్ చేయాలో అర్థం కాల. ఎడ్ మా అమ్మ ఎడ్. అక్కడ సినిమాస్ ఉన్నాయి చూడండి. పైకి వెళ్ళి కూడా చూపిస్తాను నేను మీకు. ఇది పార్క్ అంట. ఇది నిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. కూర్చోవడానికి కూడా ఉంది. అందరు కూర్చుంటున్నారు. సో గైస్, నేను ఇప్పుడు టాటా 60 కిలోవాట్లో ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూపిద్దామని తీసుకుంటున్నాను.
ప్రస్తుతానికి మనకి ఇక్కడ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసి తీసుకోవాలి ఇది. 60 కిలోవాట్. మీకు చూపించడానికి జస్ట్ ఒక 100 రూపీస్ ఛార్జింగ్ పెడతాను, 100 or 50. అన్లాక్లో ఉన్నప్పుడు కరెక్ట్ తీసుకుంటుంది ఇది. ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళి చేయాలి. యాప్లోకి వెళ్ళి చేస్తాను ఇప్పుడు నేను. సో లేక్ షోర్ మాల్లో ఇప్పుడు మనం లొకేషన్ బట్టి ఛార్జర్ ఏలో పెట్టాను నేను. ఇనిషియేట్ ఛార్జింగ్ ఎక్కువ వద్దు, ఒక 50 రూపీస్ పెట్టుకుందాం మనం చాలు. మీకు చూపించడానికి నేను చేస్తున్నాను ఇది. ఛార్జింగ్ ఫెచింగ్ అవుతుంది. ఫెచింగ్ ఛార్జింగ్ స్టేటస్ ఛార్జింగ్ అవుతుంది అని దీనిలో చూపిస్తుంది. యాప్లో అయితే చూపిస్తుంది ఫెచింగ్ అని. ఇదిగోండి, నాది 41% ఉంది. SOC ప్రకారంగా ఛార్జింగ్ అవుతుంది. జస్ట్ 50 రూపీస్ పెట్టాను, ఎంతవరకు వస్తుందో చూద్దాం. యాప్లో అవుతుంది. కరెంట్ 75 amperesలో అవుతుంది, అంటే 150 amperes ఎనర్జీ తీసుకుంటుంది. చూడండి, వోల్టేజ్ ప్రకారంగా చూడండి. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్తే మీకు బ్యాటరీ మ్యాక్సిమం వోల్టేజ్, మ్యాక్సిమం కరెంట్, కెపాసిటీ ఎంత తీసుకుంటుంది, డిమాండ్ 150 amperes తీసుకుంటుంది, డిమాండ్ వోల్టేజ్ 362.6 వోల్ట్స్ తీసుకుంటుంది, DC అవుట్పుట్ పవర్ 50.451 కిలోవాట్ తీసుకుంటుంది. 60 కిలోవాట్ అంటారు, ఇంకో వెహికల్ లేదు కాబట్టి 50 తీసుకుంటుంది. ఇది 50.466 మంచిగానే తీసుకుంటుంది యాక్చువల్లీ. 62 minutes చూద్దాం. 50 రూపీస్ పెట్టాను, ఎక్కువసేపు రాదు నాకు తెలిసి, ఎక్కువసేపు రాదు. ఓన్లీ 2.8 యూనిట్స్ ఒకటికి వస్తుంది. సో ఇక్కడ మీకు 2.8 దగ్గర అవుతే అయిపోతుంది. ఇది 960 1.040 అవుతుంది కదా. యా, కట్ డౌన్ అండ్ దెన్ సిస్టమ్ విల్ రిటర్న్ టు హోమ్ పేజ్. 41 నుంచి 43% అయింది వితిన్ 1 minute ఐ థింక్. సో అది 2.8 అయ్యేసరికి అయిపోతుంది. 1.38 అవుతుంది. 1.38 అయింది, అంటే 44%కి వచ్చింది చూడండి. 1.46 1.55 1.7. జస్ట్ మీకు చూపించడానికి నేను పెట్టాను యాక్చువల్లీ 50 రూపీస్. అది నాకు తెలిసి 2.8, ఇందాక మనకు చూపించింది 2.8, ఇప్పుడు 1.890లో ఉంది. $2.050 ఎక్కడో చోట స్టాప్ అవుతుంది ఇది. 2.8 దగ్గరికి వచ్చినప్పుడు ఫాస్ట్గానే ఉందండి. 50.496 కిలోవాట్ పడుతుందంటే 60 కిలోవాట్లో 50.529 కిలోవాట్ మనకు అవుట్పుట్ ఇస్తుంది ఇది. సో ఫాస్ట్గానే ఎక్కుతుంది. నా విన్సర్ ప్రో, MG విన్సర్ ప్రో అనేది 60 కిలోవాట్ వరకు సపోర్ట్ చేస్తుంది ఈ వెహికల్. సో నేను 120లో పెట్టినా 60 తీసుకుంటుంది మ్యాక్సిమం అవుట్పుట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అక్కడ తీసుకున్నా అది కూడా అంతనే చూపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఇది అయిపోవాలి. 2.7 అయింది. బూట్ స్పేస్ ఎవరో అడిగారు నన్ను, యూజర్ మేనేజర్ షెడ్ అయిపోయింది చూడండి. 2.7 దగ్గరకు వచ్చి అయిపోయింది. సో ఇప్పుడు పార్కింగ్లో చూపిస్తుంది. సో 64.8 రూపీస్ అనేది ఛార్జ్ అయింది. నాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మనం తీసి దీన్ని వెహికల్ లాక్లో ఉన్నప్పుడు గన్ రాదు, వెహికల్ అన్లాక్లో ఉన్నప్పుడే గన్ వస్తుంది. మనం ఆల్రెడీ అన్లాక్లో ఉంది బట్ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ దగ్గరికి వెళ్తే
అన్లాక్ అవుతుంది. లాక్ అయింది, తీస్తున్నాను. అప్పుడు వచ్చేసింది, తీసి మరి ఇంకే పెట్టేద్దాం. ఓకే, ఇది నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది యాక్చువల్లీ. ఏంటంటే ఇది ఎప్పుడు పెట్టడం మర్చిపోతాను నేను. ఓన్లీ ఆ గన్ వరకు పెట్టడం వరకు పెడతాను, ఇది ఎప్పుడు మర్చిపోతాను నేను. ఈసారి మర్చిపోకూడదని ఫిక్స్ అయ్యాను అంతే. సో గైస్, నేనైతే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని మీకు చూపించడానికి ఛార్జింగ్ పెట్టుకొని ఇప్పుడే లేక్ షోర్ మాల్ నుంచి బయటకు వచ్చాను. దీనిలో కొన్ని క్లిప్స్ తీసుకున్నాను, బట్ అన్నీ పెట్టాలని అనుకోవట్లేదు. ఏదైతే ఇంపార్టెంట్ అనిపించిందో నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, అది ఒక్కడే పెడతాను. మీకు ఫుల్ డీటెయిల్ రివ్యూ కావాలనుకుంటే లేక్ షోర్ మాల్ని డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకోసారి వచ్చి మొత్తం రివ్యూ ఇస్తాను నేను. అంటే వచ్చిన పని వేరే పని మీద వచ్చాను కాబట్టి అన్నీ మెన్షన్ చేయట్లేదు. ఓకే, చాలామంది అనుకుంటారు నేను లేక్ షోర్ మాల్ ఎందుకు చూస్ చేసుకున్నాను వ్యానూజ్ అనుకో, లేకపోతే వేరే షాపింగ్ అని. నాకు నెక్సస్ మాల్లో కూడా ఉంటుంది వ్యానూజ్ అని, బట్ నేను ఎందుకు లేక్ షోర్ మాల్కి వచ్చానంటే వేరే రీజన్ ఉంది. అందుకని లేక్ షోర్కి వచ్చాను. ఏదో ట్రెండింగ్ ఉందనుకొని నేను ఇటు రాలేదు. నాకు అక్కడ కలెక్షన్ పూర్తిగా లేదన్నారు, అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాను నేను. అదొక రీజనే. అండ్ వేరేది కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. అంటే అప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ మాల్ ఓపెనింగ్ టైంలో వచ్చాను. అంటే కొన్ని బ్రాంచెస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి, అన్నీ లేవు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కూడా ఒకసారి చూసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చానమాట. ఇది మెయిన్ రోడ్ నుంచి అటు వెళ్తే మళ్ళీ బాలనగర్ వై జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకోవాలి. దాని బదులు నేను ఏం చేస్తానంటే మెట్రో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మెట్రో పక్క నుంచి వెళ్తే మనకు అక్కడ యూటర్న్ ఉంటుంది, ఆ యూటర్న్లో తీసుకోవచ్చు. అటు నుంచి కూకట్పల్లి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్తే చాలా ట్రాఫిక్ పడుతుంది, ఇలా అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ వెళ్ళడం కూడా ఈజీ ఉంటుంది. అందుకని వెళ్తున్నాను. నా కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఏమేమి కావాలో, లేకపోతే మీకు నా దాంట్లో ఏమైనా నచ్చకపోతే, లేకపోతే నచ్చితే, లేకపోతే సజెషన్స్ కానీ ఏవైనా సరే కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్టార్టప్ యూట్యూబర్ అనుకోండి, బట్ నేను ఎవ్రీడే ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. ఈవెన్ ఎడిటింగ్ కానీ, లేకపోతే థంబ్నెయిల్ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ లైక్ కంటెంట్ కానీ, సో కంటెంట్ క్రియేషన్ కానీ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ ఎవ్రీడే. న్యూ టూల్స్ కానీ, లేకపోతే న్యూ ఏఐ యూస్ చేసి చేయడం కానీ ఎవ్రీథింగ్ నా హానెస్ట్ రివ్యూస్ నేను చెప్తాను. నా మనసులో అనిపించింది నేను చెప్తాను అంతే. నేను మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని చెప్పే రకం కాదు. హోప్ యూ లైక్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.